ఐపీఎల్ 8వ మ్యాచ్లో హైదరాబాద్ మరియు ముంబై జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకుంది. మొదట హైదరాబాద్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి, ఇంతకుముందు 263 పరుగులుగా ఉన్న రికార్డుని బద్దలు కొట్టింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరియు క్లాసెన్ మెరుపు వేగంలో అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ముంబై జట్టు ధీటుగా బ్యాటింగ్ చేసింది. సమిష్ట కృషితో 246 పరుగులు చేసింది. ఒక దశలో గెలిచేస్తుంది అనుకున్న సమయంలో భువనేశ్వర్ మరియు కెప్టెన్ కమ్మిన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో హైదరాబాద్ని విజయం వైపు లాగారు. మొత్తానికి హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై పైన విజయం సాధించింది. 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.